జూలైలోకి వచ్చేసాము. 2024 అయిపోతుంది. 2025 ఇంకొక 6 నెలల్లో వచ్చేస్తుంది. మరి ఎంతమంది మీరు అనుకున్న విధంగా ఈ సంవత్సరం గడుస్తుందో నాకైతే తెలీదు. ఎంతమంది జిమ్కి వెళ్దాం అనుకున్నారు, ఎంతమంది డైట్ మారుద్దాం అనుకున్నారు, ఎంతమంది అబ్బో నేను కొత్త కోర్స్ నేర్చుకోవాలి, నేను ఇంకా మంచి లెవెల్లోకి జాబ్లోకి వెళ్ళాలి, సో నేను ఈ కోర్స్ నేర్చుకుంటా ఆ కోర్స్ నేర్చుకుంటా అని మీరు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో, ఎంతమంది ఆ ప్లాన్లో మీరు ముందడుగు వేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు అనుకోవచ్చు ఇప్పుడు వరకు జరగలేదు కదా ఇంకా మర్చిపోదాము, వచ్చే సంవత్సరం మళ్ళీ Jan 1 ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎలాగైనా మళ్ళీ మొదలు పెట్టచ్చు. మళ్ళీ మీరు మొదలు పెట్టాలి అంటే ముందుగా మీరు ఎక్కడ ఏం తప్పు చేశారో అది మీరు గ్రహించాలి. మీరు అది తెలుసుకోకుండా నేను మళ్ళీ మొదలు పెడతాను అంటే ఏం ఉండదు. రాత్రి వెళ్ళి పడుకుంటారు, పొద్దున్న లేస్తే మర్చిపోతారు. కానీ మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే ముందుగా అది మీరు బలంగా గ్రహిస్తేనే అది మీరు మళ్ళీ మొదలు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది. నేను ఏ డైరెక్షన్ నుంచి నేను తప్పుకున్నాను, ఎక్కడ నేను తప్పు చేశాను, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు ఇంటెంట్ గా చాలా జాగ్రత్తగా వింటే తప్పితే అది మీరు తెలుసుకోలేరు.